ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. స్వాతంత్ర దినోత్సవ వేళ రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ. మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం, మా వాదం గాంధీ వేదం సీఎం రేవంత్. తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలు కన్నాం సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఘనంగా జెండా పండుగ జరిగింది. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఊరువాడ అన్ని చోట్ల జాతీయ పతాకావిష్కరణ జరిగింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎర్రకోట వద్ద జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 11వ ఎర్రకోట వేదికగా మాట్లాడిన ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. ఏకంగా 98 నిమిషాల పాటు మాట్లాడి అత్యధిక సమయం స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. ఇవాళ సుదీర్ఘ ప్రసంగం చేయడంతో ఈ రికార్డు సొంతమైంది. దేశంలో నెలకొన్న అనేక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ ప్రసంగించారు. దీంతో ఆయన పేరిటే ఉన్న మునుపటి 94 రికార్డులను ఆయన బద్దలు కొట్టారు. నేటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎందరో మహనీయుల త్యాగఫలమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గోల్కొండ కోటపై జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శన సీఎం తిలకించారు. ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైన రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉందని సీఎం రేవంత్ అన్నారు. ప్రముఖ ప్రజాకవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశామని, తద్వారా సాంస్కృతిక పునర్జీవనానికి నాంది పలికామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. దేశంలోని తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలు కన్నామని, 1946లో విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడమని, పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగరేశారు. కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగిందని, 1956 నవంబర్ 1లో ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. ఇక 13.5% వృద్ధి రేటు రాష్ట్రం సాధించిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచిందని, 16 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీ ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించిందన్నారు. శుభ సందర్భాన భారతీయులకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆసేతు హిమాచలం
అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం. 1857లో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది. అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు. అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ. దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలుగన్నాం. 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అనంతర పరిణామాలతో 2014లో రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా 60 ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతిసారి సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చుని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం. మాకున్న అనుభవం, ప్రజల సహకారం, కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పవన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. డిప్యూటీ సీఎం ఆపై ప్రజలను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా క్షీణించాయన్నారు. శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రంలో పెట్టుబడడానికి ఎవరూ ముందుకు రారు అన్నారు. ఒక దేశ రక్షణని ఆ దేశ ప్రజలు తమ చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఆ దేశాన్ని ఎవరు నాశనం చేయలేరు. అదే దేశ రక్షణని కొద్దిమంది చేతుల్లో పెట్టి తాము చేతులు కట్టుకొని కూర్చుంటే మాత్రం ఆ దేశాన్ని ఎవరు రక్షించలేరని డానియల్ వెబ్స్టర్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం. భవతి భిక్షాందేహి అంటే శత్రువుకు కూడా అన్నం పెట్టే నేల. పాహిమాం రక్షమాం అంటే ఎదుటివాడి ప్రాణానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టే నేల. తన దేశపు సరిహద్దులు దాటి పరాయి దేశం మీద దండయాత్రని చెయ్యని నేల. అలాంటి నేల మీద ముష్కరమూకలు దండయాత్రలు చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ నేల సంపదలని కొల్లగొట్టిన వర్తమానంలో నియంతృత్వ ధోరణితో ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని, ఆస్తుల్ని దోపిడీ చేసిన ఎవరిని కూడా ఈ దేశ ప్రజలు కాలానుగుణంగా వీరందరికీ చాలా బలమైన గుణపాఠాలు నేర్పారు. అలాంటి ధైర్య సాహసాలతో నిండి ఉన్న నా భారతదేశ ప్రజలకి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, పిన్నలకి, మహిళలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతీ యువకులకి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికార అనధికార ప్రముఖులు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక దేశపు ఆర్థిక పురోగతి దానికున్న సహజ వనరులు, మానవ వనరుల కంటే కూడా
ఆ దేశాన్ని నడిపిస్తున్న నాయకుల సమర్థత, సమగ్రత, ప్రతిభ, వారి దార్శనికత మీద ఆధారపడి ఉంటుంది అని నాని పాల్కీవాలా గారు చెప్తారు. ఈ 78 ఏళ్ల కాలగమనంలో అత్యంత కష్టకాలంలో విభజన కల్లోలాలని తట్టుకుంటూ దేశ సమగ్రతని కాపాడుకుంటూ డ్యాములు కట్టి కాలువలు తవ్వి హరిత విప్లవం కోసం రంగం సిద్ధం చేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టిన అపర దుర్గాదేవిగా పేరు తెచ్చుకుని అభివర్ణించబడే ఇందిరాగాంధీ గారు మీరు హిస్టరీ కాదు, మీరు జాగ్రఫీని సృష్టించారనే పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు ఉన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్న బంగారు నిల్వలు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితిలో తన మేధా సంపత్తితోటి, విశిష్టమైన రాజకీయ అనుభవంతో ఆర్థిక సంస్కరణలు పట్టుకొచ్చి భారతదేశాన్ని తిరిగి ప్రపంచ పటంలో పెట్టిన గొప్ప వ్యక్తి, దార్శనికుడు పివి నరసింహారావు గారు ఉన్నారు. ప్రతి దశాబ్దానికి భారత భూభాగం మీద దండయాత్ర చేసే శత్రు దేశాలకి, వాటిని నడిపించే నాయకులకి వారి దేశ 5 ఏళ్ల వైసీపీ పాలనలో సామాన్యుడు ఎన్నో కష్టాలు పడ్డారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పేదవాడికి ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెడితే ఎంతో మానసిక ఆనందం కలుగుతుందన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేద ప్రజల ఆకలి కష్టాలు తీర్చే ఉద్దేశంతో తాము ప్రభుత్వం ముందుకెళ్తుందామన్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు రాజేంద్ర ప్రసాద్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రకరకాల వేషాలు ఇస్తూ రకరకాల పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కల్కి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది. అందులో భాగమే ఇదొకటి. ఇప్పుడు చేస్తున్న మంచి అంతా స్వామి, మన చేతిలో ఏమీ లేదు. అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అది మన బాధ్యత. ఇవాళ వచ్చింది ఆ పనికి. సో ఒక కొత్త రాజేంద్ర ప్రసాద్ని మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను. మీ అందరికీ తెలుసు, ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదము, ఆ కాటేజ్ కూడా ఎలా ఉందని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా, స్వామివారికి రోజు కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాలనే బాధ్యతతో స్వామివారి ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో, కొత్త జీవితాలతో బాగా కష్టపడి, అందరూ కష్టపడిందే తినొద్దండి, అరగదు. కష్టపడి తింటేనే అరుగుతుంది. ఇప్పటివరకు నేను పనిచేస్తూనే ఉన్నాను. షూటింగ్ నుంచే వచ్చాను, షూటింగ్కే వెళ్తాను. సో మరొకసారి ఆ స్వామివారి ఆశీర్వచనాలు మీ అందరికీ ప్రతి ఇంట్లోనూ పరిపూర్ణంగా ఉండాలని, ఈ నన్ను చూస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామి
గొప్ప జీవితాన్ని, గొప్ప ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవ వేళ రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ. మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం, మా వాదం గాంధీ వేదం సీఎం రేవంత్. తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలు కన్నాం సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.